రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటలో స్థానికులు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీ ఈదుల చెరువు ఎఫ్టీఎల్ స్థలంలోని సర్వే నంబర్ 292 ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవాళికి పశు సంపదకు ఎంతో హాని కలుగజేస్తుందని అన్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీరు చూడండి, మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు కావాలంటే వీడియోస్ తీసుకోండి. ఇళ్ళకు ఒక 5 ఫీట్లు కూడా వదలకుండా ఆ సంపులు కట్టి ఎక్కడో 40 ఊర్లకి వచ్చి అంతా మురికినంతా తెచ్చి ఇళ్ల మధ్యలో తెచ్చి క్లీన్ చేయడం అనేది అన్యాయము. ఈ ఎస్టీపీకి వ్యతిరేకంగా ఊరంతా పోరాడతామని 100 మంది పోలీసులను పెట్టి ఇవాళ ఇది చేయడం ఈ చర్య చాలా తప్పండి. ఎస్టీపీని ఇళ్ల మధ్యలో ఆపాలి. మా కోరిక ఎస్టీపీ ఆపడం. మేము ఎస్టీపీకి వ్యతిరేకం కాదు, సివరేజ్ ప్లాంట్లకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనే, కానీ అది చేసే జాగా అనేది ఎక్కడ చేస్తున్నారు? చెరువులో ఎఫ్టీఎల్ జాగాల అన్యాయంగా ఈ దౌర్జన్యం ఇంతమంది పోలీసులను పెట్టి కాలనీ వాళ్ళందరినీ కాలనీల మధ్యలో కట్టడం ఎంతవరకు సబబు? దాని మీదే మా పోరాటము. ఇది మేము ఎట్టి భాషలో ఊకాము, కోర్టుకు పోతాము. అందరికీ మేము ఒక 10 రోజుల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నాం. దీని విషయంలో ఎమ్మెల్యేని కలవడం జరిగింది, మినిస్టర్ని కలవడం జరిగింది, అందరి కలెక్టర్ గాని ఒకటే. మా పెద్దంబర్పేట గ్రామంలో మా రైతులు గాని, ప్రజలు గాని, కాలనీ వాసులు గాని చాలా నష్టం అవుతుందన్న ఈ ఎస్టీపీ వల్ల. అది గవర్నమెంట్ సర్వే నెంబర్ లో పెట్టడం కూడా 100% నామ్స్ ప్రకారం తప్పు ఎఫ్టీఎల్ లో ఉన్నది. కావున దయచేసి మా దయతలిసి మేము కాంగ్రెస్ కట్టుబడి పనిచేసిన కార్యకర్తలము, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్ని పార్టీలు కూడా అందరూ పనిచేసి మన ప్రజాపాలన మంచిగా ఉండాలి, ప్రజాపాలన మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మన కట్టిన కన్స్ట్రక్షన్ కూడా చాలా డివోర్స్ కూడా చేయడం జరిగింది మా రంగనాథ్ సార్ గారు. ఇప్పుడు వచ్చి సారు ఆధ్వర్యంలోనే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఈ చెరువు సంబంధించిన ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేయడం ఏంటో నాకు అసలు విడ్డూరం అనిపిస్తుంది. దీన్ని కంపల్సరీ మన గవర్నమెంట్ వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని దానికి సంబంధించిన ల్యాండ్ కావాలనుకుంటే మేము స్థానికులను వేరే దగ్గర చాలా ల్యాండ్ ఉంది, మాకు కొంచెం టైం ఇస్తే మమ్మల్ని లోకల్ ప్రజానికాన్ని అడిగితే ముంగడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ మా 244 లో కానీ ఇంకో దగ్గర ఎస్టీపీ ఏర్పాటుకి మేము పూర్తిగా సహకరించి వేరే ల్యాండ్ చూపిస్తాము. ఎస్టీపీ అనేది సెంట్రల్ ఫండే. అదే విధంగా ఎఫ్టీఎల్ లో అసలు మీకు ఎస్టీపీ ఎఫ్టీఎల్ లో ఇవ్వాలని ఏ చట్టం చెప్తుందనా? ఇవాళటి కూడా ఇరిగేషన్ రికార్డ్స్ లో గానీ, అదే విధంగా రెవెన్యూ రికార్డ్స్ లో గానీ, హెచ్ఎండిఏ రికార్డ్స్ లో గానీ ఇప్పుడు ఇచ్చిన సర్వే నెంబర్ ఎఫ్టీఎల్ ని మీరు ఎస్టీపీకి ఎలాగిస్తారు? ఇంకోటి విచిత్రమైనది ఏముందంటే సంఘటన, ఎస్టీఎల్ ఏదన్నా మురికి నీళ్ళు వచ్చే దారిలో పెడతారనా? ఇవాళ విచిత్రంగా మీరు 12-15 ఫీట్లు వాటర్ పైకెక్కిచ్చి తీసుకొచ్చి పెడతామనేది ఏదైతే ఉందో ఇది చాలా వ్యతిరేకంగా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు విమర్శించి నాది ప్రజాప్రభుత్వము, కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అన్నారు. మీరేందన్నా పొద్దున్న 8 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో కాడి నుంచి లిఫ్ట్ చేసి కనీసం అక్కడ సమస్య ఏముంది ఆ సమస్యను కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదు. అదే విధంగా